ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అదెలా విజయాంబిక గారు? అదెలాగో నేను చెప్పాలి అంటే నీకు దక్కే 100 కోట్ల ఆస్తిలో మాకు సగం వాటా ఇవ్వాలి. 1 కోటి రూపాయల్ని మహాప్రసాదంగా భావిస్తున్న నాకు 100 కోట్లొస్తాయంటే వాటా ఎందుకివ్వను? హ్యాపీగా ఇచ్చేస్తాను. ముందు ప్లాన్ ఏంటో చెప్పండి. ఈరోజు నువ్వు చేసే పర్ఫార్మెన్స్ వర్కౌట్ అయ్యిందంటే నా తమ్ముడికి జరిగే అవమానం అంతా ఇంత కాదు. నా తమ్ముడికి అవమానం జరిగితే ఈ ఇంటిలిపాది తట్టుకోలేదు. పరువు పోతే ప్రాణం పోయినట్టు ఫీలవుతారు. పోయిన పరువుని కాపాడుకోవడానికి ఏం చేయడానికైనా సిద్ధపడతారు. అవును మాధవి, ఇది మాత్రం పక్కాగా జరుగుతుంది. అప్పుడు నువ్వెన్ని కోట్లు అడిగినా అప్పడంగా రాసిచ్చేస్తారు. అప్పుడు జీవన్ ఊరుకోడు కదా విజయాంబిక గారు? నీకు కోటి ముఖ్యమా, 100 కోట్లు ముఖ్యమా? 100 కోట్లే ముఖ్యం. అయితే ముందు 100 కోట్ల గురించి మాత్రమే ఆలోచించు. జీవన్ గురించి తర్వాత ఆలోచిద్దాం. ఓకే, డన్ విజయాంబిక గారు. డన్ డన్. చెప్పు, ఏం కావాలి? చెప్పు. చెప్పమంటున్నాం కదా, ఏం కావాలి? ఏం కావాలి? చెప్పు, ఏం చెప్పు. కావాలి నీకు? చెప్పు. చెప్పు రాధిక, చెప్పమని అడుగుతున్నారు కదా, చెప్పు. అసలు దీన్ని మనం ఎందుకు బ్రతిమాలాలి? ఇది చేసిన పాపిష్టి పనికి ముక్కలు ముక్కలుగా నరికేయకుండా ఇంకా నీకేం కావాలంటే అది చేస్తామని ఇలా కాళ్ళు బేరానికి రావడం ఏంటి? ఇదిగో, మీరిస్తానన్నా నేను ఒప్పుకోను. ఇది అడిగిందిస్తే నా తమ్ముడు తప్పు చేసినట్టు మనమే ఒప్పుకున్నట్టు అవుతుంది. అది నేను చచ్చినా ఒప్పుకోను. ఏయ్, నువ్వేం చేసినా నా తమ్ముడిని ఏమీ చేయలేవు. నా తమ్ముడిని ఎలా బయటికి తీసుకురావాలో నాకు బాగా తెలుసు. మమ్మీ, అసలు ఇదంతా ఎందుకు చేసిందో తెలుసుకోవాలి మమ్మీ. ఎందుకు చేసుంటుంది దీపక్? అన్నయ్య దగ్గర ఏదో ఆశించే చేసుంటుంది. కాదు బాబాయ్, నాన్నని సీఎం పదవి నుంచి దించాలని ఇలా చేసింది. నాన్న ఏం పాపం చేశారని ఇంత పని చేసిందో అర్థం కావడం లేదు బాబాయ్. మీ నాన్నని అరెస్ట్ చేసినందుకే మీరంతా ఇంతలా ఫీల్ అయిపోతున్నారు. కానీ మీ నాన్న చేసిన పని వల్ల మా ఆయన సూసైడ్ చేసుకుని చనిపోయాడు. మీ ఆయన ఇంట్లో ఉన్నాడా? లేరు. పోనీ ఏం పని చేస్తూ ఉంటారు? గాల్లో తిరుగుతున్నాడు. ఓ, మీ ఆయన పైలటా? కాదు, పైకి పోయారు. మా పెద్ద ఏదైనా చేశారంటే అందులో న్యాయం ఉంటుంది. మీ ఆయన ఏదో తప్పు చేసుంటాడు. అవును, ఆయనకొచ్చే గవర్నమెంట్ జీతంతో కుటుంబాన్ని పోషించలేక చిన్న చిన్న లంచాలు తీసుకునేవాడు. ఆ మాత్రం దానికి సస్పెండ్ చేస్తారా? పరువు ఉండేది మీ ఫ్యామిలీకేనా? మాకుండదా? లంచాలు తీసుకోవడం తప్పు కాదంటావా? తప్పో ఒప్పో, మీ నాన్నగారు తీసుకున్న నిర్ణయం వల్ల నేను మా ఆయన్ని కోల్పోయాను. నేను నా కొడుకు రోడ్డు మీద పడ్డాం. నా కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయి. అందుకే నాకి గతి పట్టించిన మీ నాన్నకి ఇదే గతి పట్టించాను. ఏం సాధించావు? నా తమ్ముడిని అరెస్ట్ చేయించి నువ్వేం సాధించావు? నాకు నా కొడుక్కి అవసరమైన డబ్బు సంపాదించాను.
డబ్బు కోసం చేసావా ఇదంతా? అవును, డబ్బు కోసమే చేశాను. డబ్బే కావాలంటే ఆ డబ్బు మేమిస్తాం. ఇందులో మా నాన్న తప్పు లేదని ఒప్పుకో. మాకు మా నాన్న కంటే డబ్బు ముఖ్యం కాదు. ఎంత కావాలో అడుగు. చెప్పు రాధిక, ఎంత డబ్బు కావాలి? సూర్యప్రతాప్ ఆస్తిలో సగం ఆస్తి నా పేరు మీద రాయాలి. సగం ఆస్తి కావాలా? సగం ఆస్తి అంటే ఎంత ఉంటుందో నీకు తెలుసా? ఏంటి, నా తమ్ముడుకున్న 100 కోట్ల ఆస్తిలో నీకు సగం రాసివ్వాలా? మీరు ఆగండి అత్తయ్య. చూడు, నువ్వడిగిన ఆస్తి రాసిస్తాం. నువ్వు మా నాన్న మీద చేసిన ఆరోపణలన్నీ అబద్ధమని ఒప్పుకోవాలి. ఈ దెబ్బతో మనకు కూడా కొన్ని కోట్లు వస్తాయి. అమ్మ రూపా, ఒకసారి ఆలోచించమ్మా. ఆలోచించడానికి ఏం లేదత్తయ్య. నువ్వు చెప్పు రాధిక. నేను అడిగినంత ఆస్తి నాకు రాసిస్తే మీరు కోరినట్టే కోర్టుకొచ్చి చెప్తాను. కాకపోతే నేను కోర్టుకొచ్చేసరికి నాకు రావాల్సిన ఆస్తి పేపర్లు నాకు ముట్టాలి. అలాగే బాబాయ్, రూపా, ఆస్తి పేపర్లు రెడీ చేయించండి. అలాగేనమ్మా. నువ్వు అనుకున్నది సాధించావు కదా, ఇంకొక క్షణం కూడా నువ్వు మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపో. రాజు, మనం వెళ్ళి నాన్నని కలిసి వద్దాం. పదండి అమ్మాయి గారు. అమ్మ రూప, నేను కూడా సరే వస్తాను. అమ్మా, పద పద రాజు. పదండి. సూర్యప్రతాప్ గారు నా మీద అత్యాచారం చేయబోయారు. ఈ మాధవిని బంధించింది, ఆవిడ ప్లేస్లో నన్ను ఇక్కడికి రప్పించింది సాక్షాత్తు సీఎం సూర్యప్రతాప్ గారే. ఆయనకి పర్సనల్ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారో సీఎం గారికి తెలియకుండా ఉంటుందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.